అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఓడిపోయిండు. ఎందుకు రేవంత్ రెడ్డి ఓడిపోయిండని చెప్పి ఇంత బలంగా చెప్పగలుగుతున్నామంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం అందరూ కూడా మీరు చూస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన స్టార్టింగ్ నుండి డిసెంబర్ 8వ తారీఖు 2023 నుండి ఇప్పటిదాకా అనేకమైనటువంటి కంప్లైంట్స్, మామూలు కంప్లైంట్స్ కాదు, భయంకరమైనటువంటి కంప్లైంట్స్. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడని కంప్లైంటు, రేవంత్ రెడ్డి చెప్పింది వింటలేడని కంప్లైంటు, రేవంత్ రెడ్డి మంత్రులను పట్టించుకుంటలేని కంప్లైంటు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని కంప్లైంటు, రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణల విషయంలో కూడా రేవంత్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపుతలేడని చెప్పి కూడా కంప్లైంటు, తర్వాత రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్, ఆయనకైనా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని కూడా కంప్లైంట్స్. ఇక ఈ కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉంటుంది. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసిర్రు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి నానా రకాలుగా తిట్టిరు, విమర్శించారు, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారు. అన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఎక్కడ ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంది అనేది మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను స్టార్టింగ్ నుండి మీకు చెప్పుకుంటూ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. కొంత ఓపికతో ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్, రేవంత్ రెడ్డి ఎక్కడ ఓడిపోయిండంటే హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్న మాట అంటే, వాస్తవానికి రేవంత్ అని అనుకున్నాడు కావచ్చు, హైడ్రా పెడితే మనం పాస్ అవుతాం, హైడ్రా పెడితే మనకు మంచి పేరు వస్తుంది, అబ్బా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు కాపాడుతుండు, చెరువులకు సంబంధించిన విస్తరణ స్థలం కాపాడుతుండు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ చేయడానికే ఆ చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో కూల్చేస్తుండు. అంటే రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు, నిజంగా మన హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ఎంత మంచి ఆలోచన చేసిండు అని చెప్పి చాలామంది జనాలు అనుకుంటారేమో అని చెప్పి రేవంత్ అని అనుకున్నాడు. వాస్తవానికి అసలు ఈ హైడ్రా అంటే ఏంది, దీని కథ ఏంది అనేది మీకు పిన్ టు పిన్ చెప్తా. ఆయన ఏమనుకున్నాడో, అసలు జరిగిన కథ ఏందో. ఫస్ట్, రేవంత్ రెడ్డి చేసేటటువంటి హైడ్రాలో FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ అంటే ఆ చెరువు విస్తరణకు సంబంధించినటువంటి జాగా, బార్డర్, అది ఎట్లానే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక చెరువు, ఈ చెరువు ఎంత, 100 ఎకరాల చెరువు. ఈ 100 ఎకరాల చెరువులో ఏం చేసిర్రు, కేవలం ఈ చెరువు 100 ఎకరాలు ఉంటే ఈ చెరువు ఇప్పుడు నీళ్లు నిండేది కేవలం 70 ఎకరాలే అనుకుందాం. 70 ఎకరాలలో మాత్రమే చెరువు నిండుతుంది. మిగతా 30 ఎకరాలలో ఇల్లులు కట్టుకున్నారు. అంటే కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, కొంతమంది ఇసుక తెచ్చిర్రు, మట్టి తెచ్చిర్రు, పోసిర్రు. ఆ చెరువుకు సంబంధించినటువంటి ఆ 30 ఎకరాల భూమిని జనాలు వాడుకున్నారు. వాడుకోవడం మీన్స్ కొంతమంది రియల్ ఎస్టేటర్లు వాళ్ళు వీళ్ళు ఆ 30 ఎకరాలు మొత్తం కూడా కబ్జా పెట్టే ప్రయత్నం చేసిర్రు. అయితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ చెరువుకు సంబంధించినటువంటి స్థలం 100 ఎకరాలు అయితే వీళ్ళు 70 ఎకరాలు మాత్రమే చెరువు నిండుతున్నది. ఈ 70 ఎకరాలు చెరువు నిండిపోయి ఈ చెరువుకు సంబంధించినటువంటి ఇంకా ఆ చెరువు విస్తరణలో నిండాల్సినటువంటి ఆ నీళ్లు నిండిపోయి బయటికి వెళ్ళిపోతున్నాయి. నీళ్లు బయటికంటే గల్లీలకు వస్తున్నాయి, కాలనీలకు వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. కాబట్టి ఈ నీళ్లు మొత్తం 100 ఎకరాలలో నిండాలి అంటే 30 ఎకరాలలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులన్నీ కూల్చేయాలి. అంటే చెరువుకు సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ FTLకి సంబంధించినటువంటి ఇది మొత్తం కూడా రేవంత్ రెడ్డి విస్తరణ చేసుకునే ప్రయత్నం చేసిన, అంటే హైడ్రాని పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారం మొత్తం కూడా కూల్చేసే కార్యక్రమం చేసిండు. తర్వాత బఫర్ జోన్ అంటే ఏంది, వాస్తవానికి 100 ఎకరాలలో చెరువు ఉంటుంది. ఈ 100 ఎకరాలలో చెరువు ఉంటే ఆ చెరువు అప్పుడప్పుడు ఓవర్గా నిండిపోయి ఆ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు చెరువు దాటి కూడా పక్కన పోతుంది. అంటే ఈ 100 ఎకరాలకు దాదాపు ఒక 20 ఎకరాలు ఏదో కొంత ఏమంటారు బఫర్ జోన్ ఉంటుంది. ఇంత పెద్ద 100 ఎకరాల చెరువు ఉన్నప్పుడు ఓ 20 ఎకరాలు కూడా బఫర్ జోన్ ఉండాలి కదా. ఆ చెరువు నీళ్ళు మొత్తం బాగా నిండిపోయిన తర్వాత బయటికి కూడా పోతాయి నీళ్లు, అనుకుంటే ఫ్లోటింగ్ అవుతుంది. ఆ నీళ్లకు సంబంధించిన చెరువుకు సంబంధించిన విస్తరణ బఫర్ జోన్ అంటారు. ఆ బఫర్ జోన్ అని చెప్పి మొత్తానికి చెరువు కాపాడాలనేటటువంటి ఆలోచనతోటి, ప్రభుత్వ భూములు కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి హైడ్రా స్టార్ట్ చేసింది. చాలా అద్భుతం, సూపర్, మంచిగానే స్టార్ట్ చేసిండు, బాగానే ఉంది. కానీ ఏం చేసింది తెలుసా, ఈ హైడ్రా కేవలం పేదవాళ్ళ కోసమే పనిచేసింది. హైడ్రా ఉన్నోళ్ళ కోసం పనిచేయలే. ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి బాగా ఉపయోగం, హైడ్రా వల్ల మనం పాజిటివిటీ వస్తుంది అనుకున్నాడు. కానీ హైడ్రా రేవంత్ రెడ్డి కొంపముంచింది. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. సక్సెస్ అవుతుంది అనుకున్నాడు కానీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మై హోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి, ఇంకా వాసవి కన్స్ట్రక్షన్
ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్దవి. మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది, ఫాతిమా కాలేజ్ ఉన్నది, పల్లరాజేశ్వరరెడ్డి కాలేజ్ ఉన్నది, ఎన్ఆర్ఐ లాంటి కాలేజెస్ ఉన్నాయి, శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు అన్నీ కూడా చెరువు పక్కనే కట్టిరు, నాలాల పక్కనే ఉన్నాయి, నాలాల మీద ఉన్నాయి ఆ కాలేజీలు. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు మాదాపూర్లో ఆ కేబుల్స్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి ఆ సర్క్యులేషన్లో అది మొత్తం ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందట. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు. మరి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చేయలే కదా. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఫామ్ హౌస్లు మొత్తం చెరువులోనే ఉంటాయి. చెరువు మధ్యలో కన్స్ట్రక్షన్ చేసుకునే కార్యక్రమం చేసిన కొంతమంది. మరి వాళ్ళపైన ప్రతాపం చూపించలేదు కదా. తెలుసో తెలియకనో 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లులను రేవంత్ రెడ్డి నేలమట్టం చేసి పడేసిండు. మొత్తం హైడ్రా హైడ్రా అని చెప్పి మొత్తం కథం చేసి పడేసిండు. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ సొంతింటి అనేది వాళ్ళ కళ. ఊర్లోకి వెళ్ళి వస్తారు, ఒక ఆయన ఆటో నడుపుకుంటాడు, ఒక ఆయన ఏదో కాలేజీలో పనిచేస్తాడు, ఏదో స్కూల్లో పనిచేస్తాడు, ఎక్కడో కిరాణా షాప్లో పనిచేస్తాడు, ఏన్నో సంథింగ్ పనిచేస్తాడు. రోజుకి ఓ 500 వస్తాయో, లేకపోతే నెలకు ఓ 10,000, 15,000, 50,000, 60,000 జీతం వస్తుంది. ఆయన ఏం చేసుకుంటాడు, లోన్ పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకొని నెలకు 15,000, 10,000 ఈఎంఐ కట్టుకుంటా ఉంటాడు. మరి ఆ ఈఎంఐలు కట్టుకుంటున్నటువంటి ఇల్లులు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉందని చెప్పి పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎట బతకాలి, వాళ్ళు ఏం చేయాలి? అంటే పేదవాళ్ళు మాత్రమే టార్గెటెడ్గా పనిచేసింది హైడ్రా. ఎక్కడ కూడా ఉన్నోళ్ళ జోలికి పోలే. మరి నిజంగా ఉన్నోళ్ళ జోలికి పోవాలంటే దా ఫాతిమా కాలేజ్ కూల్చేయపోయినా మొత్తం ఆ సకలం చెరువులో ఉంటుంది కదా. అంటే ఆయనతోటి ఒప్పందం కుదిరిందా? ఎట్లా? పల్లరాజేశ్వరరెడ్డి కాలేజ్ దగ్గరికి నేనే పోయినా, అరే మొత్తం నాలా పక్కనే కట్టిండు పల్లరాజేశ్వరరెడ్డి అని చాలా క్లియర్గా విజువల్ చూపించిన. ఏం చేసిరు? మల్లారెడ్డి డైరెక్టు ఆ చెరువుకు సంబంధించినటువంటి ఇల్లు మల్లారెడ్డి కాలేజ్ మీదకి వెళ్ళిపోతుంది. ఏం చేసిరు? మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి కొన్ని కోకల వీడియోలు చేసిండు, 100 వీడియోలు చేసిన. ఏం చేసిరు? హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఓడిపోయింది రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో. పేదవాళ్ళే టార్గెట్గా హైడ్రా పనిచేసింది. ఎంతమంది బాధితులు లేరండి? ఎంతమంది కేటీఆర్ని కలిసిరు? ఈ హైడ్రా అనేది బీఆర్ఎస్ పట్టుకు హస్త్రం లెక్క మారింది. హైడ్రా వల్ల పేదవాళ్ళు నష్టపోయిర్రు. హైడ్రాని రేవంత్ రెడ్డి మొత్తం ఇట్లా ఊపు తీసుకొచ్చిండు. అద్భుతం, భూకంపం బద్దలు కొడతాం, అది ఇది అని చెప్పిండు. మొత్తం ఫెయిల్. ఒక్క ఉన్నోని ఇల్లు కూడా కూల్చేయలే. ఆఖరికి కొన్ని హాస్పిటల్ అదోటి ఇదోటి కూల్చేసి అక్కడ కూడా హైకోర్టు హైడ్రాని తిట్టినారు, విమర్శించినారు. రంగనాథ్ సమాధానం చెప్పలేకపోయింది హైకోర్టుకి. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఘోర ఓటమి, మామూలు ఓటమి కాదు, అట్టర్ ఫ్లాప్. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 150 కార్పొరేటర్ సీట్లుంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీకి 20 నుండి 30 రావడమే గగనం అంటారు చాలామంది. అంత భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అంటే హైడ్రా. అరే ఈరోజు ఒక వార్త చూసిన నేను, ఎంత ఘోరం అంటే ఈరోజు గృహప్రవేశం అంటే ఈరోజు హైడ్రా వాళ్ళు వచ్చి ఇల్లు కూల్చేసారట. ఈరోజు గృహప్రవేశము, ఈరోజు హైడ్రా వచ్చి ఇల్లు. ఎంత ఘోరం ఉంటుందండి. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జిహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? కరెంటు పెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుండి ఎట్లా పర్మిషన్ వస్తుంది? నల్ల బిల్లు, ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు ఎట్లా వస్తుంది? ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు కావచ్చు? ఇవన్నీ అడగరా? అది ఇల్లు కట్టిండు విత్ డాక్యుమెంట్స్తో కడతారు కదా, రిజిస్ట్రేషన్ ఉంటుంది, కథ వ్యవహారం ఉంటుంది, అన్నీ వెరిఫై చేయాలి కదా. ఏది లేదు, వస్తారు కూల్చేస్తారు అంతే. మరి వాడు 60 లక్షలు 70 లక్షలు లోన్లు పెట్టి కట్టిండు, ఈఎంఐలు కట్టుకోవాలనే ఆలోచన మినిమం లేదా ప్రభుత్వానికి? మినిమం. ఇప్పుడు నిజంగానే ఆ చెరువు విస్తరణలో ఎఫ్టీఎల్ బఫర్లో ఇల్లు కట్టుకున్నారు, కూల్చేస్తాం అన్నప్పుడు అరే బడా వ్యక్తులది కూడా ఉన్నది కదా, ఎందుకు కూల్చేస్తలేరు అంటున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఫెయిల్. తర్వాత ఏం చేసిండు? మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో నడుస్తుంది కదా. అందాల భామలు వచ్చిర్రు, అందాల భామలు వచ్చుంటారు. మిస్ వరల్డ్ హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, హైదరాబాద్కి మంచి పేరు వస్తుందని చెప్పి రేవంత్ అన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టిండు. ఎప్పుడు పెట్టిండయా? భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నడుస్తున్నప్పుడు పెట్టిండు. మీడియా అటెన్షన్ మొత్తం యుద్ధం వైపు ఉంటే ఈయన మిస్ వరల్డ్ అని చెప్పి ఆ అందాల భామలను పట్టుకొచ్చి వరంగల్ తిప్పుతాడు, హైదరాబాద్ తిప్పుతాడు, తర్వాత సెక్రటేరియట్లో ప్రోగ్రాం పెడతాడు, ఇంకేదో హోటల్లో ప్రోగ్రాం పెడతారు. ఎవరైనా ఫోకస్ చేసినా మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎవరైనా ఫోకస్ చేసినా? ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల రేవంత్ రెడ్డి ఏం సాధించినాయి అంటే విమర్శలు సాధించుకున్నాడు. పనికిరాని ప్రోగ్రామ్ అదని ఒక పేరు సాధించుకున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చిండు, ఫార్ములా ఈ రేసింగ్ దానివల్ల ఏం ఉపయోగం లేదు,
డబ్బులు వృధా ఖర్చు 50 కోట్లు 55 కోట్లని ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. 150 కోట్ల రూపాయలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల ఎవరికి లాభం? మన తెలంగాణకు వచ్చింది ఏంది? తెలంగాణకు వచ్చింది ఏం లేదు, విమర్శలు వచ్చినాయి. తెలంగాణకు పోతే నన్ను వేశ్యలాగా చూసిరు, ప్రాస్టిట్యూట్ లెక్క చూసిరని ఒక అమ్మాయి ఇంగ్లాండ్కి సంబంధించిన మిల్లా మ్యాగీ ఆమె వాళ్ళ దేశానికి పోయి మన దేశం పైన మన రాష్ట్రం పైన బద్నాం చేసింది. ఏం సాధించుకున్నావు? ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పోటీలు పెట్టి ఇక్కడ ఓడిపోయినావు. ఇక్కడ మనం గెలిచినవా? ఇక్కడ ఓడిపోయినావు, నువ్వు ఓడిపోయినావు. సెల్ఫ్ మేడ్ ఓడిపోయిండు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఏం సాధించుకున్నాడు? తీసుకొచ్చి విమర్శలు. పేదవాళ్ళ మీదనే టార్గెట్ చేసిండు, ఉన్నోళ్ళను వదిలేసిండు, ఉన్నోళ్ళతో సెటిల్మెంట్ అయింది రేవంత్ రెడ్డికి అనే పేరు సాధించుకున్నాడు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా ఇంతే. ఇది పెట్టి ఏం సాధించినావు? విమర్శలు తప్ప. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల పెట్టుబడులు వచ్చినాయా హైదరాబాద్కి? లేకపోతే ఎవడన్నా ఇన్వెస్ట్ చేయనీకి వచ్చిందా? ఎవడన్నా ఉద్యోగాలు ఇవ్వనీకి వచ్చిందా? ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా అని చెప్పిర్రా? ఏం చేసినావు? ఇక్కడ ఓడిపోయినట్టే కదా. తర్వాత ఏం చేసిండు? 6 గ్యారెంటీలు, 100 రోజులలో 6 గ్యారెంటీలు. ఇదైతే మామూలు ఓటమి కాదు రేవంత్ అన్నకు, భయంకరమైన ఓటమి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు, ప్రజలు నమ్మిర్రు, ఓట్లేసిర్రు. 6 గ్యారెంటీలు పక్కదారి పట్టినాయి. ఆఖరికి మేము 100 రోజులలో 6 గ్యారెంటీలు అంటే అయితే కేసీఆర్ ఆగం చేసిండు తెలంగాణ అని చెప్పిండు. అరే 100 రోజులు కాకపోతే 365 రోజులు తీసుకో, సంవత్సరం తీసుకొని సంవత్సరం టైం ఇచ్చాడు. సంవత్సరంలో చేయలేకపోయారు. 17 నెలలు టైం ఇచ్చాడు, 17 నెలల్లో చేయలేకపోయారు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక చిన్న చిన్నవి కూడా చేయలేకపోయారు. ఇక్కడ కూడా ఓడిపోయింది రేవంత్ అన్న. 6 గ్యారెంటీల విషయంలో రేవంత్ అన్న ఫెయిల్. దీంట్లో రుణమాఫీ చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పిండు? ఆగస్టు 15వ తారీఖు. ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నాడు. రుణమాఫీ విషయంలో రేవంత్ అన్న చిత్తుగా ఓడిపోయిండు అంటున్నా. రుణాలు ఎంతమందికి మాఫీ కావాలి? 26 లక్షల మందికి. ఏదో ఎంత చేసిరయ్యా? 20 నుండి 21 లక్షల మందికి చేసిరు. ఇంకా 6-7 లక్షల మందికి రుణాలు మాఫీ కావాలి. కాలే, ఫెయిల్ అయినట్టే కదా. ఇంకా ఈయన సక్కదనం చూడు, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి బ్యాంకులో కట్టుర్రి పైసలు, వాళ్ళకు కూడా చేస్తా అన్నాడు. అక్కడ ఫెయిల్ అనొద్దు, ఓడిపోయిండు అనాలి. ఓడిపోయిండు, ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి ఓడిపోయిండు రేవంత్ అన్న. రుణమాఫీ విషయంలో ఫెయిల్. తర్వాత రైతు భరోసా, మార్చి 31వ తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. రైతు భరోసా ఎంతమందికి రావాలా? 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వచ్చిందా? 60 లక్షల మందికి రైతు భరోసా ఇది ఇచ్చిరట. 20 లక్షల మందికి రైతు భరోసా రాలే. మార్చి పోయింది, ఏప్రిల్, మే. ఇది మే 31వ తారీఖు ఇవ్వాలి. మే కూడా వీకింది. నెక్స్ట్ ఏంది? జూను, జూలై. మరి 2 నెలలు అవుతుంది కదా నువ్వు చెప్పిన మాట. ఏప్రిల్ వీకింది, మే వీకింది. ఇప్పుడు ఏంది? జూనా జూలైయో? జూన్ వచ్చింది. ఇక్కడ ఓడిపోయినట్టే కదా. ఇక్కడ ఓడిపోయాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ అన్న ఓడిపోయాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఓడిపోయిండు అని నేను అంటున్నా అంటే, ఈ ఆగస్టు 15వ తారీఖు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఈయన ఓన్ డిసిషన్. ఈయన చెప్పిండట, ఎవరిని కనుక్కోకుండా చేస్తా అనే భరోసాతో ఈయనే చెప్పుకున్నాడు. మార్చి 31వ తారీఖు రైతు భరోసా ఈయన చెప్పుకున్నాడు. ఇక మస్తు చెప్పిండు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, సన్నబియ్యం. ఆ సన్నబియ్యం అయితే ఎంత పరమ దరిద్రంగా ఉందంటే చెప్పలేము. ఇక సన్నబియ్యం విషయంలో ఫెయిల్. మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిండవా రేవంత్ అన్న? ఈ విషయంలో ఓడిపోలే. నువ్వు ఓడిపోయినట్టే కదా. 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ అన్న ఏమైంది? ఓడిపోయినట్టే కదా. ఇవన్నీ పక్కన పెట్టుర్రి. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పారు మీరు. దేంట్లో? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో పెట్టిర్రు. సీన్ కట్ చేస్తే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఇచ్చిరా? 20 లక్షల మందికి రాలే రైతు భరోసా. మిగతా 60 లక్షల మందికి వచ్చినా లేదా కూడా డౌటే. ఇక్కడ ఓడిపోలే. మీరు పెట్టింది ఇంత, మీరు రియాలిటీ ఎంత అంటే ఓడిపోలే. ఇక్కడ ఓడిపోయినట్టే కదా. ఇంకా పెన్షన్ 2000 వస్తుంది కదా కేసీఆర్ ఇచ్చినట్టు. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? పెద్ద అబద్ధమా. ఇంకేంది? తులం బంగారం ఎంత పెద్ద అబద్ధం తెలుసా? భయంకరమైన అబద్ధం ఇది. తులం బంగారం ఎంత ఉంది ఎరికేనా? 89,299 రూపాయలు ఉందట తులం బంగారం. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయనను మహిళలు అడుగుతురు, సార్ మరి కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు తులం బంగారం అంటే, కళ్యాణ లక్ష్మి చెక్ ఎట్లనో అట్లా ఇప్పిస్తా కానీ తులం బంగారం అడగకుర్రి, అది 1,00,000 రూపాయలు ఉందంటుండు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. మరి శాతగానప్పుడు ఎందుకు చెప్పాలి సార్? శాతగానప్పుడు ఎందుకు చెప్పాలి? మూసుకొని ఉండాలి. ఏం శాతగానప్పుడు ఎందుకు చెప్పాలి? మేము అది చేస్తాం, భూకంపం బద్దలు కొడతాం, 2,500 ఇస్తాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు, 4,000 పెన్షను,
15,000 రూపాయలు రైతు భరోసా, 12,000 కౌలు రైతులకు, 500 పంట బోనస్. ఎన్ని చెప్పిర్రా బాబు, ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఏమైంది? నేను చెప్తున్నా కదా, రేవంత్ అన్న ఆయన ముఖ్యమంత్రి అవ్వడంలో పాస్ అయిండు అంటే సీఎం విషయంలో పాస్, కానీ ఆయన చేసేటటువంటి పరిపాలన విషయంలో అట్టర్ ఫ్లాప్, ఫెయిల్. రేవంత్ అన్న ఓడిపోయింది ఈ విషయంలో. ఎలా పాస్ అయిందో చెప్పురు. పోనీ ఆర్టీసీ ఉచిత ప్రయాణంలో రేవంత్ అన్న ఏమైనా పాస్ అయిందా? ఇక్కడ ఫెయిలే కదా. జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు మహిళలు, జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు, నీకు సీటా నాకు సీటా అని. కూరగాయలు అమ్ముతారు బస్సులా. ఇక నేను ఒక విషయం చెప్తే మీరు బాధపడతారు, కానీ నేను మొన్న బస్సులో పోతా ఉంటే, హన్మకొండ పోతా ఉంటే మహిళలు బట్టల దుకాణం పెట్టిరు లోపట. అంటే లోపట అదేంది చీరలు చూసుకుంటారు, ఓ పంజాబ్ డ్రెస్ చూసుకుంటారు, ఏది బట్టలు అమ్ముతారు కదా. బస్సులో మూట ఓపెన్ చేసిరు, ఒక మూట బట్టల మూట ఉంది, బట్టల మూట ఓపెన్ చేసి బేరాలు ఆడుతురు లోపట. ఈ చీరకి ఎంతమ్మా, ఆ చీరకి ఎంతమ్మా, 300కి రాదా, 600కి రాదా అని చెప్పి బేరం, కూరగాయల బేరం. మరి ఆర్టీసీ బస్సా బట్టల షాపా? చాలామంది మహిళలు అసలు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దంటుర్రు. ఎవరు పోతారు ఆర్టీసీ బస్సులో? రోజు పొద్దుగాల నౌకరికి పోయేటోళ్ళు పోతారు. మా పేద మహిళలు ఎవరైనా పోతారా? మా ఊర్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా పోతారా? రోజు ఏమైనా ప్రయాణం చేస్తారా? వాళ్ళు ఎప్పుడోసారి ఊరుకు పోతారు, వాళ్ళ అమ్మగారింటికి పోతారు, ఏదైనా ఫంక్షన్ ఉంటే పోతారు. నేను చెప్తున్నా కదా, అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్, ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్, అన్ని విషయాలలో ఓడిపోయినట్టు లెక్క. కాబట్టి ఈ ఓటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అన్నట్టే ఏ విషయంలో పాస్ అయిందో మాట్లాడుకుందాం. అన్ని విషయాలలో ఫెయిల్. నిరుద్యోగులు నిన్న ధర్నా పెట్టారు ధర్నా చౌక్లో, అక్కడ ఫెయిల్. ఫెయిల్యూర్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది రేవంత్ అన్న. నేను రేవంత్ అన్నని ఎందుకు అంటున్నా అంటే, అన్నిట్లో క్రియాశీలక పాత్ర రేవంత్ అన్నే పోషించిండు. అన్ని విషయాలలో ఈ 17 నెలల్లో ఎవరి మాట నడిచిందంటే రేవంత్ అన్న మాటే నడిచింది. రేవంత్ అన్నకు 100 మంది చెప్పినట్టు ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం, ఎవరిని పట్టించుకోలే. మీరు నాకు చెప్పేటోళ్ళ, నేను ముఖ్యమంత్రిని అని అనుకున్నాడు ఆయన. మస్తు మంది మంత్రులు చెప్పారు, అరే మేము సజెషన్ ఇచ్చినాం, రేవంత్ రెడ్డికి చెప్పినాం, అట్లే చేద్దాం ఇట్లేదు, ఏ పట్టించుకోలేదట. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి అన్ని విషయాలలో కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. ఇది నేను చాలా క్లియర్ కట్గా చెప్పగలుగుతా. తెలంగాణ ప్రజలు కూడా ఈ అంశాన్ని చెప్పగలుగుతారు. తర్వాత అన్ని మార్పులే. తెలంగాణ తల్లిని మార్చేసిండు, టీఎస్ తీసేసి టీజీ పెట్టిండు, ప్రజాభవన్ పెట్టిండు, ప్రగతి భవన్ తీసేసి కేసీఆర్ ఆనవాళ్ళు చేంజ్ చేస్తా అని ఉన్న ఆనవాళ్ళన్నీ ఖతం చేసిండు. కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్ల చుట్టూ అందాల బాంబులన్నీ ఇప్పిండు. సెక్రటేరియట్ కేసీఆర్ కట్టిందే, అంబేద్కర్ కేసీఆర్ కట్టిందే, కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ఏ, కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ఏ, యాదగిరిగుట్ట కేసీఆర్ఏ. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన మానవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిన రేవంత్ అన్న అన్ని కేసీఆర్ కట్టించిందే తిప్పిండు. ఫెయిల్ రేవంత్ అన్న అంటే ఒక ఫెయిల్. రాహుల్ గాంధీ కూడా చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పినట్ట. కాబట్టి రేవంత్ అన్న అన్ని విషయాలలో ఓడిపోయినట్టే లెక్క. మరి ఓడిపోయిన రేవంత్ అన్న మళ్ళీ ఆయన గెలుచుకుంటాడా? ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉన్నది. మరి గెలుస్తాడా, ఇదే ఓటమిలో ఉంటాడా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.